ఈరోజు ఆగస్టు 1వ తారీఖున మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఇచ్చిన తీర్పును మేము ఈరోజు షెడ్యూల్ కులాల ఐక్యవేదిక మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనువాదులు మనకు రిజర్వేషన్ వ్యవస్థకే తూట్లు పడిచే విధంగా వాళ్ళ తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అనేది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా లేదు, కేవలం నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు వాళ్ళ ఇంట్లో కూర్చొని రాపించినట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. అసలు ఆ జడ్జిమెంట్ చదివితే అసలు వాళ్ళు ఇచ్చిన విధి విధానాలు ఏంటి, పరిస్థితులు ఏంటనేది ఏం కూడా తెలియకుండానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను వెంటనే దాన్ని అమలు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అనడం కూడా చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఇకపోతే అన్నదమ్ముల్లాగా కలిసిన మాలమాదిగలను విడదీయడానికి ఈ అగ్రవర్ణాలు చేసే కుట్రలో భాగంగానే దీన్ని పరిగణిస్తూనే ఉన్నాం. ఇందులో ఒకటి క్రిమిలేయర్ అనే సిస్టాన్ని ముందుగా దీంట్లో ప్రతిపాదించడం జరిగింది. క్రిమిలేయర్ సిస్టమ్ అంటే ఒక ఎస్సీ వర్గీకరణ అనేది ఒక వృక్షం అయితే అందులో ఉన్న కొమ్మలను నెమ్మదిగా నడుచుకుంటూ లాస్ట్కు కాండాన్నే లేకుండా చేద్దామనే పరిస్థితిలో వాళ్ళు ముందుకు పోతున్నారని మాకు అర్థమవుతూ ఉన్నది. రాబోయే రోజులలో లాస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ వ్యవస్థకే ఇది చెంపపెట్టుగా ఉంటుందని, దాన్ని రద్దు చేయాలనే కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం చాలా నాళ్ళ నుంచి గత 10 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నా కూడా పోయినసారి ఎలక్షన్లలో వారికి మన ప్రజలంతా బుద్ధి చెప్పి 400 సీట్ల నుండి 240 సీట్లకు తీసుకొచ్చిళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫుల్ మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రతోనే వాళ్ళు ఎలక్షన్స్ రావడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు గెలవగానే 4 నెలలలోనే ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకురావడం మాకు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరేం చెప్పాలి? మేము వర్గీకరణ ఏబిసిడీలు అనేది మాకు వద్దు. మమ్మల్ని ముందుగా జనాభా లెక్కల ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ వ్యవస్థను 15 నుంచి 20% పెంచాలి. తర్వాత జనాభా లెక్కలు కూడా తీయాలి. ఎప్పుడో 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం మాలలు తక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారని అంటా ఉన్నారు. దాని ప్రకారం ఎవరు ఎంత లబ్ధి పొందిళ్ళు లోన్లలో కానీ ఉద్యోగాలలో కానీ ఇవన్నీ సిస్టమ్ అంతా క్యాలిక్యులేషన్ అయిన తర్వాతనే ఈ వర్గీకరణ విషయాన్ని ముందుకు తీసుకురావాలి. కానీ అప్పటి వరకు దీన్ని కంప్లీట్ సుప్రీంకోర్టును ఇచ్చిన తీర్పును మేము ఆల్రెడీ అప్పీల్కి పోతా ఉన్నాం. అన్ని షెడ్యూల్ కులాల తరఫున అప్పీల్కి పోతాం ఫుల్ బెంచ్కి. రాబోయే రోజులలో అది కూడా రద్దు అయితే, ఎందుకంటే గతంలో చూసాము, గతంలో ఇచ్చిన తీర్పుకు ఈ తీర్పులో అసలు ఏమి కూడా సారాంశంలో ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన తీర్పులలో 9, 10 పేజీ చదువుకుంటే తెలుస్తుంది. దయచేసి ఎవరో లబ్ధి పొందడానికి ఎవరో డబ్బుల కోసమే చేసిన కుట్రగా మేము పరిగణిస్తూ ఉన్నాం. వాళ్ళ ఓటు బ్యాంకు కోసమే అన్నదమ్ములాగా కలిసి ఉన్న మమ్మల్ని విడదీయడం సరికాదు. దయచేసి వర్గీకరణ అంశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున మేము